హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి కోడూరి కౌసల్యాదేవి గారి నవల అనామిక ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు అనామిక ఆడియో నవల 4వ భాగం మీకు వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. బయట లాన్లోనే ఈజీ చైర్లో కూర్చున్న అపర్ణ వదనం అతి తీక్షణంగా ధుమధుమలాడుతోంది. వారి రాక కోసమే ఎదురు చూస్తున్నట్టుగా కారు గేటు దాటి లోనికి వస్తూ ఉండగానే నిటారుగా కూర్చుని తీవ్రంగా చూసింది. ముందు కేరింతలు కొడుతూ పిల్లలు దిగారు. వెనక సీట్ నుండి గంగ దిగింది. మరో మనిషి కూడా వచ్చాడు. గంగ చేతిలోని ప్యాకెట్లపై నిలిచిపోయింది అపర్ణ దృష్టి. ఇదిగో, ఇతడు రాఘవులు, నా ఫ్రెండ్ శివరావు ఇంట్లో చేసేవాడు. వాళ్ళు వెళ్ళిపోయారు కదా, బజార్లో కనిపిస్తే తీసుకొచ్చాను, మనకు వంట చేస్తాడు అంటూ లోపలికి దారి తీశాడు సతీష్. రాఘవుల్ని రాము వెంటబెట్టుకు వెళ్లాడు లోపలికి. గంగ అపర్ణ వద్దకు వచ్చి నమస్కరించింది. కాల్చి భస్మం చేసేట్టు చూసింది అపర్ణ. అవేంటి చేతిలో? నాకు బట్టలమ్మగారు. ఏ, మహారాణిని కారు మీద తేవాలా? రిక్షా కట్టించుకు రాలేదు? లోపలికి వెళ్ళిపోతున్న సతీష్ తిరిగి వచ్చాడు. లోపలికి వెళ్ళు, పిల్లల పని చూడు అని గంగను పిల్లల్ని లోపలికి పంపేశాడు. ఆ అమ్మాయి తండ్రి జీతమే వచ్చింది ఈ నెలది, దానిలోనే కొనిపెట్టాను. కారు మీద నేనే తీసుకొచ్చాను. ఆ అమ్మాయి కావాలనలేదు. ఎందుకు తీసుకురమ్మన్నావు? నేనక్కడికి వెళ్ళినట్టు నీకెవరు చెప్పారు? అపర్ణకెదురు కుర్చీలో వాలుతూ అడిగాడు. అపర్ణ వెంటనే మాట్లాడలేదు. ఎందుకు తీసుకురమ్మన్నావా అమ్మాయిని? మళ్ళీ అడిగాడు సతీష్. మీరెందుకు వెళ్లారక్కడికి? ఎదురు ప్రశ్న విసిరింది అపర్ణ. సతీష్ సమాధానం చెప్పక ఆమెనే సూటిగా చూడసాగాడు. ఏంటా చూపు? నేనక్కడికి వెళ్ళినట్టు నీకెవరు చెప్పారు? ఎవరైనా చెప్తారు, నా శ్రేయోభిలాషులు. ఎందుకంత నిఘా నాపై? నా నిఘా కాదు, మీ ప్రవర్తనే నలుగురు చెవులు కొరుక్కునేట్టు చేస్తోంది. అంటే ఏంటండి, పెద్ద తెలియనట్టు అమాయకంగా అడుగుతారు? లోకల్లో ఎందరు అనాథల్లేరు? అందరిపైన మీకింత ప్రేమ కురిసిపోతోందా? ఆ అందరూ నీ గురించి నా గురించి అనాథలైన వాళ్ళు కాదు. ఈ అమ్మాయి అనాథ కావడానికి బాధ్యులం మనం. కూర్చున్న తావు నుండి లేచాడు విసుగ్గా. ఇంతకు ఆ అమ్మాయిని ఎందుకు ఇక్కడికి తీసుకురమ్మన్నావు? అడిగాడు మళ్ళీ. మీరు వంట మనిషిని తీసుకొస్తారని తెలియక. అయితే పంపించేయనా మళ్ళీ? మరింత కోపం పుంజుకుంది అపర్ణ ముఖం. ఏ, ఆ వంకన పోయి రోజూ దర్శనం చేసుకుందామనా? వెంట పెట్టుకు బజార్లు తిప్పుదామనా? ఇక్కడే పడి ఉంటుంది నా ఎదుట. మనిషి తోటి మనిషికి సాయం చేయడమే అపరాధం కాదు. అపరాధంగా భావించేది నీ అజ్ఞానపు మనసు. అనవసర ఊహలతో ఆమెకు నరకం చూపించకు. ఇంట్లో పిల్లలుంటారిక, వాళ్ళెదుట మనకు భేదాలు తర్కాలు మంచిది కాదు. వాళ్ల పనులకు గంగ కూడా అవసరమే. మనిషిని మనిషిగా గౌరవించు, నీ పెద్దరికం నిలబెట్టుకో చెప్పాడు సతీష్. ఈ రోజున్నర కోసమే 500 ఎందుకు సమర్పించారు ఆ కృపావతికి? వెనక నుండి సూటి బాణం వచ్చి తగిలి నిలవేసింది సతీష్ను. ఓ, కనులు తమాషాగా తిప్పుతూ గుండ్రంగా తిరిగాడు. అయితే నీ గూఢచారుల్లో కృపావతి ఒకతే తెలిసింది. నా ప్రశ్నకు సమాధానం ఎందుకెంతిచ్చారు? ఇంకా ముందు ముందు ఎవరిని చేర్పిస్తారేంటి అందులో? ఇప్పటినుంచి ఆకట్టుకుంటున్నారు అంది అపర్ణ. 2 చేతులు జోడించాడు సతీష్. అటువంటి దీనదశ ఎవ్వరికీ రావాలని నేను కోరుకోవడం లేదు. ఆ దైన్య దశలో బ్రతుకుతున్న వారిని బాగా చూడమని నేను ఉన్నవాడిగా ఇవ్వగలిగినంత ఇచ్చాను చెప్పాడు సతీష్. ఆ అగ్ని అంతటితో ఆరలేదు. భోజనాల వద్ద పడక గదిలోనూ కూడా అపర్ణ ధుమధుమలాడుతూనే ఉంది. అయితే సతీష్ ఏవో ఆఫీస్ ఫైల్స్ చూస్తూ ఉండిపోవడంతో ఆమెకు ఆ అశాంతిని పైకి వెళ్లగక్కి యుద్ధం చేసే అవకాశం కలగలేదు. ఫైల్స్ చూసి పక్కన పెడుతూ ఇటు తిరుగు చూసిన అతడి మనశ్శరీరాలు అనిర్వచనీయమైన బాధకు లోనయ్యాయి. డబుల్ కాట్పై హాయిగా నిద్రపోతోంది అపర్ణ. తనను తీవ్రమైన అశాంతికి ఆవేదనకు గురిచేసి ఆమె హాయిగా నిద్రపోతోంది. ఎలా వస్తుంది అంత నిద్ర? లైట్ తీసేసి బెడ్ లైట్ వేసి పక్కపై వాలాడే కానీ నిద్ర రావడం లేదు. గాలికి తెరలు ఎగురుతూ ఉండగా కిటికీ నుండి పూర్ణ శశాంకుడు దోబూచులాడుతున్నాడు. లేచి వెళ్లి తెరలు తొలగించి బయటకు చూస్తూ నిలబడ్డాడు. చల్లని గాలి ఆహ్లాదకరంగా మేనును చుంబిస్తోంది. వెన్నెలలో మేడ చుట్టూ ఉన్న తోట సౌందర్య రాణియే మెరిసిపోతోంది. ఆ వెన్నెలలో తన సహచరితో చెట్టాపట్టాలేసుకు విహరించాలని ఉంటుంది. ఫలపుష్ప పత్రాలలో ఒకరుగా ఆ ప్రకృతిలో కలిసిపోవాలని, జీవన మాధుర్యాన్ని పచ్చని ప్రకృతిలో అనుభవించాలని అభిలషించడమే కాని ఆ అభిరుచి అపర్ణకు లేదు.
పచ్చిక బయళ్ల మీద కూడా పచ్చి శృంగారం వలకబోయడానికి మనమేం సినిమాలో యాక్ట్ చేస్తున్నామా? పడక గదికే మన ప్రణయం పరిమితం. చలిగాలి ఎక్కువ తగిలితే నా చర్మం పాడవుతుంది, అందం తగ్గిపోతుంది. వానలో తడవలేను నేను. అనారోగ్యం చేస్తే అందం తగ్గడం మొదలవుతుంది. ఇవి అపర్ణకు గల అమూల్యాభిప్రాయాలు. అనేక విధాల అలసిపోయి వచ్చే భర్తను ఆదరించాలని తెలియదు. ఆదమరిచి నిద్రించేట్టు అలరింపచేయాలని తెలియదు. ఆమె ఆనందము అలవాట్లే ఆమెవి. పిల్లల్ని తీసుకుని వచ్చిందే కానీ వాళ్ళకేం కావాలో చూసిందా? కనీసం ఈ రాత్రైనా దగ్గర పడుకోబెట్టుకుందా? పిల్లల ఆలోచన రాగానే మేడ దిగి వెళ్ళాడు. కుమార్, చంద్ర తమ తమ పక్కల మీద హాయిగా నిద్రపోతున్నారు. హాస్టల్ జీవితము, తల్లిదండ్రులు లేకుండా బ్రతకడము అలవడిన వాళ్ళు. కానీ వాళ్ల గదిలో మంచినీళ్లు లేవు. ఏ రాత్రి వేళైనా దాహమైతే, కరెంటు పోయి వాళ్ళు చీకట్లో భయపడితే, అపర్ణకు ఇవేమీ చూడాలని తెలీదా? పానకాలైతే పిల్లల పనులు కొంచెం బాధ్యతగానే చేసేవాడు. పోనీ గంగను కూడా పిల్లల గదిలోనే పడుకోమంటాను, సాయంగా ఉంటుంది. గంగ తన గదిలో లేదు. వెనక తలుపు తీసి ఉంది. నిశ్శబ్దంగా నడిచాడటు. గంగ ఆ వెన్నెలలో ఒంటిపై ఒక్క చీర మాత్రం చుట్టుకొని ఉంది. మిగిలిన దుస్తులు ఉతుక్కొని ఆరబెట్టుకోవడానికి తాపత్రయపడుతోంది, గాలిలో అటూ ఇటూ విదిలిస్తూ. ఆమె సతీష్ను గమనించలేదు. సతీష్ హృదయం సానుభూతితో ఆర్ద్రమైంది. స్త్రీకి అవసరమైన దుస్తులు చీరలే కాదు, ఇంకా ఉన్నాయి. కట్టుబట్టలతో వచ్చిన ఆమెకు చీరలే కొన్నాడు. కాని ఇంకేమీ తనకు తోచని తన మందబుద్ధిని నిరసిస్తూ నిశ్శబ్దంగా వెనుతిరిగి వచ్చి పడుకున్నాడు. సతీష్ దినపత్రిక చూస్తూ టెర్రస్పై తిరుగుతూ ఉన్నాడు. ఉదయం బెడ్ కాఫీ ఇస్తూ రాము చెప్పాడు. ఎస్ఐ గారు, 2 జవాన్లు వచ్చారయ్యగారు. గంగతో ఏదో మాట్లాడాలంట. గంగ లేచిందా? 4 గంటలకే లేచి పనిచేస్తున్నదండి. వస్తున్నా, ముందు గదిలోనికి రమ్మను గంగను. నాగయ్య హత్య విషయమై సబ్ ఇన్స్పెక్టర్ అడిగిన పలు ప్రశ్నలకు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ జవాబిచ్చింది గంగ. సతీష్ను కూడా కొన్ని ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకుని నిష్క్రమించారు పోలీసువారు. వారిని సాగనంపి వెనుతిరిగిన అతడికి అపర్ణ అపర కాళిక రూపంలో దర్శనమిచ్చింది. ఇదిగో ఓ అమ్మాయి! క్రోధపూరితమైన అపర్ణ సంబోధనకు గంగ ఆగి కనులు తుడుచుకుంటూ అటు చూసింది. ఏంటి పొద్దున్నే ఆ ఏడుపులు నిండింటా? నేను మళ్ళీ ఆ ఏడుపు ముఖం, యాబ్రాస్ మొహం చూడకూడదు, జాగ్రత్త. తల వాల్చుకుని లోపలికి వెళ్ళిపోయింది గంగ. మౌనంగా చూస్తున్న సతీష్ ఆమె కోపాన్ని మరింత పెంచాడు. అతడేమైనా మాట్లాడితే మాటకు మాట పెంచగల అవకాశముంటుంది. అతడేమీ మాట్లాడక మౌనం వహించితేనే ఆమె కోపం మరింత అధికమవుతుంది. వేధవ పోలీసులు, గొడవ, శుభ్రమైన ఇంటికి యాబ్రాస్ ముఖాలన్నీ దాపురిస్తే ఇలాగే ఉంటుంది అనేసిపోయి మళ్ళీ పడుకుంది. రాము కాఫీ తెచ్చి ఇచ్చాడు. ఏ లక్ష్మికేమైంది, నువ్వు తెచ్చావే? రాఘవులకి వంట పని సాయం చేస్తున్నదమ్మగారు. ఏ ఆ కొత్త పిల్లేమైంది? గంగా అండి. అదే, ఆ అమ్మాయి చిన్నబాబుగారు చిన్నమ్మగారులను లేపి ముఖాలు కడిగించి స్నానాలు చేయిస్తున్నదండి. ఓ మర్చిపోయాను, పిల్లలు ఇక్కడే ఉన్నారు కదూ. స్వగతాన్ని పైకే అనేసింది. రాము చిత్రంగా చూసి ఖాళీ కప్పు సాసరు తీసుకుని వెళ్ళిపోయాడు. పిల్లలు ఎక్కడున్నారో గుర్తులేని తల్లి, వాళ్ల అవసరాలతో నిమిత్తం లేని అమ్మ అని గొణిగాడు కిందికి వెళ్ళి లక్ష్మితో. ఊరుకుందు, మనకెందుకు? ఆ అమ్మ ఇంటే ఈ నిమిషంలోనే గెంటెత్తరు బయటకు. మనకు కావలసింది మన పని, డబ్బులు, అంతే అంది లక్ష్మి. అంతేలే నీరసంగా అన్నాడు రాము, తనకు వంత పాడేవారు లేక. గంట గడిచింది. లక్ష్మి మరోసారి కాఫీ తెచ్చింది పైకి. తీసుకుని ఖాళీ చేసి ఇచ్చేస్తూ బద్ధకంగా అటూ ఇటూ దొర్లింది అపర్ణ. ఏమే, ఏం జరుగుతోంది క్రింద? రాఘవులు వంట బాగా చేస్తున్నాడా? పానకాలు కంటే ఘుమఘుమలాడించేస్తున్నాడమ్మగారు వంటగదిని. అదేం చేస్తోంది గంగ? పాపగారిని బాబుగారిని బుద్ధిగా కూసోబెట్టి ఫలారం చేయిస్తా ఉందండి. అయ్యగారేం చేస్తున్నారు? ముందు తోటలో కూర్చుని పూల మొక్కలు చూసుకుంటున్నారండి. కొత్త పిల్ల కదా, దాన్నో కంట కనిపెట్టి ఉండు. నువ్వెళ్ళు, నేను స్నానం చేసి కిందికొస్తాను. అలాగేనండి. ఇదిగో, ఆ రాఘవులు కొత్తాడే కదూ, కాస్త జాగ్రత్తగా చూడు వంటిల్లవి. అలాగేనండి అమ్మగారు, నాకు తెల్దు. మరో అరగంట అలాగే బద్ధకంగా గడిపిన అపర్ణ కింది అంతస్తులో ఏం జరుగుతుందో ఓ గంట గమనిస్తూనే ఉంది. సతీష్ వచ్చి దుస్తులు మార్చుకుని ఆఫీసుకు తయారవ్వసాగాడు. అతడు అపర్ణతో మాట్లాడలేదు, అపర్ణ అతడితో మాట్లాడలేదు. సతీష్ అవసరాలు కనుక్కోవడానికి రాము వచ్చాడు పైకి.
బాబు బేబీ తయారయ్యారా అడిగాడు సతీష్. సిద్ధంగా ఉన్నారండి రాము జవాబు. రమ్మను కారు దగ్గరకు. టకటక మెట్లు దిగి వెళ్ళిపోతున్న సతీష్ను అర్థం కానట్టు చూసింది అపర్ణ. పిల్లలెక్కడికి? 4 వరకు వచ్చిన ప్రశ్న ఆగిపోయింది. లేచి వెళ్ళి మెట్ల వద్ద నిలబడి చూడసాగింది. బాబుకు బూట్లు వేసి తల మరోసారి దువ్వి బేబీకి బూటు తొడిగి బెల్ట్ సరిగ్గా పెడుతోంది గంగ. పేపర్ హెడ్లైన్స్ గబగబా చూసేస్తున్న సతీష్ బూటును మరింత తళతళలాడేట్టు చేస్తున్నాడు రాము. కమాన్ అని సతీష్ బయటకు నడుస్తుంటే పిల్లలు అనుసరించారు. ఇదిగో బేబీ గంగ మెల్లగా పిలిచింది. పైనుండి చూస్తున్న అపర్ణను గంగ గాని సతీష్ గాని పిల్లలు గాని చూడనేలేదు. గంగ పిలుపు విని ఏంటక్కా అంటూ వెనక్కొచ్చింది మళ్ళీ బేబీ. ఏమిటోనని ఆగి వెనుతిరిగి చూసిన సతీష్ చూపు గంగపై నిలిచిపోయింది. అప్రయత్నంగా రాత్రి సంఘటన అతని మనసులో మెదిలింది. నా పిల్లలను నేను స్కూలుకు తీసుకెళ్తున్నాను. వాళ్ల భవిష్యత్తు బాగుండడానికి పునాదులు వేస్తూ ఆరాటపడిపోతున్నాను. కానీ ఆమెకు కనీస అవసరాలు చూచేవారు కూడా లేరు. పాపం, ఎంత దౌర్భాగ్య దశ అది. గంగ బేబీకి చేతురుమాలు అందిస్తూ అంది. చూడమ్మా, కొత్త స్కూల్లో చేరడానికి వెళ్తున్నారు కదా, అంచేత మేడ మీదకి వెళ్ళి అమ్మగారికి చెప్పి ఆశీస్సులు తీసుకుని వెళ్ళాలి. వెళ్ళండి. మరి నువ్వు అన్నయ్య కలిసి. ఆశీస్సులా? అవేంటి అడిగింది బేబీ. ఓ అదే, బెస్ట్ విషెస్. వెళ్ళండి మరి. బాబు బేబీ కలిసి చెయ్యి పట్టుకుని మేడమెట్లు ఎక్కుతున్నారు. 2 మెట్లు ఎక్కగానే అపర్ణ గొంతు వినవచ్చి అంతా పైకి చూశారు. మెట్లన్నీ ఎక్కి పైకి రానవసరం లేదులే, వెళ్ళిరండి. ఏ స్కూల్లో చేరుతున్నారు? ఇంకా తెలీదు మమ్మీ బేబీ జవాబు. డాడ్ నోస్, ఆస్క్ హిమ్ అంటూ బాబు చెల్లెలి చెయ్యి పట్టుకుని తండ్రి వైపు నడిచాడు. సతీష్ ఏమీ మాట్లాడక పిల్లలతో వెళ్ళి కారులో కూర్చున్నాడు. ఏయ్ ఇట్రా గంగను పిలిచింది అపర్ణ. ఏంటమ్మగారు? ఆ పిల్లలెవరు? మా పిల్లలు. తెల్లబోయి చూడసాగింది గంగ ఆ మాటలకు. వాళ్ళని నువ్వు బేబీగారు బాబుగారు అని పిలవాలి, తెలిసిందా? తెలిసిందన్నట్టు తల ఊపింది. మాట్లాడవే గర్జన. తెలిసిందండి. నిన్ను అక్క అని పిలవమని బేబీకి ఎవరు చెప్పారు? నేనేనండి. నోర్ముయ్, అక్క కుక్క. వాళ్ళకక్క పెట్టే నువ్వు? మౌనంగా ఉండిపోయింది గంగ. కన్నీరదిమి పెడుతూ నేల చూపులు చూడసాగింది. నీ హద్దుల్లో నువ్వుండు, తెలిసిందా? ఇలా వచ్చి ఈ పక్కలవి సర్దు. అలాగేనండి. మరో మాట విను, నువ్వు ఎప్పుడు ఇక్కడ కంట నీరు పెట్టేందుకు వీల్లేదు. శుభ్రంగా కనిపించాలి నాకు, తెలిసిందా? తెలిసిందండి అమ్మగారు. నాకు కొత్త కదా, మీరెలా చెబితే అలాగే చేస్తాను. ఓహో, నీకు మాటలొచ్చే? నాకు ఏమేం పనులో చెప్పండి, మీకు శ్రమ లేకుండా నేనే చేసుకుపోతాను రోజు. ఒక్కసారి చెబితే చాలండి. అది అనవసర ప్రసంగం అనే నూతన సూచన తోపింపచేస్తూ కసిరింది. ఆ స్టాండ్ మీద చీరలన్నీ ఉతికేయ్, తీసుకెళ్ళి ఆజ్ఞాపించి ఇటు తిరిగి తీరిగ్గా ఫోన్ అందుకుంది. ఏం తోచటం లేదో ఈ రాజేశ్వరి, ఓసారి వస్తావా? తప్పదంటావా? తప్పక రావాలా? అట్నుంచి రాజేశ్వరి. ఏం పనులు చేస్తున్నావేంటి? పెద్ద గుర్రానికి పళ్ళు తోవాలా ఇంట్లో కూర్చుని? వద్దు తల్లి, ఇంతవరకు అంట్ల గిన్నెలే తోమలేక చచ్చాను. ఇక నీ గుర్రాలకి గాడిదలకి పళ్ళు తోమలేను, దాణాలు ఉడికించి పెట్టలేను. కుటుంబానికి కావలసిన కూడు వండుకోవడమే గగనంగా ఉన్న రోజులువి అంది రాజేశ్వరి. పడి నవ్వింది అపర్ణ. మంచి జోక్ వేశావు రాజేశ్వరి, అందుకే నీతో మాట్లాడాలని రమ్మంటాను. చక్కగా తెలియకుండానే కాలం గడిచిపోతుంది. సరే, ఆజ్ఞ మీరగలమా? ఓ అరగంటలో బయలుదేరుతానులే. ఓ ఎస్, ఈలోగా నేను స్నానం చేసి వచ్చేసి రెడీ అవుతుంటాను చెప్పింది అపర్ణ. ఫ్యాషన్ లేడీలో ఏవేవో దుస్తులు ఖరీదు చేసి సతీష్ బిల్లు చెల్లించి తీరిగ్గా ముఖమిటి తిప్పేసరికి రాజేశ్వరి నవ్వుతూ నిలబడి ఉంది. కేవలం అతడి కటాక్ష వీక్షణం కోసమే అలా అంత ఓపికగా వేచి ఉన్నట్టు సంతోషం ప్రస్ఫుటంగా ప్రకటితమవుతున్న వదనంతో 2 చేతులు ఎత్తి శిరస్సు కొద్దిగా వంచి నమస్కారం చేసింది. ఇలా వెళ్తూ కారును చూసి వచ్చాను, అపర్ణ గారున్నారేమో షాపులో అని. కానీ రాలేదు అపర్ణ, నేనే వచ్చాను ముక్తసరిగా సమాధానం చెప్పి అటు తిరిగి సిగరెట్ వెలిగించుకుంటూ నిలబడ్డాడు. అంతటి నిర్లక్ష్యాన్ని కూడా లజ్జాహీనంగా సహించి ఇంకా మాటలు పొడిగించింది రాజేశ్వరి చిరునగవుతో. అపర్ణ గారింట్లోనే ఉన్నారా అండి? మీరీరోజు అపర్ణకు ఫోన్ చేయలేదా? రాజేశ్వరి తడబడింది. చేశానండి. చేయలేదండి. ఇదిగో
ఈ షాప్లో కూడా ఫోన్ ఉంది, మాట్లాడుకోండి అని చెప్పి చరచరా ముందుకు నడిచిన అతడి వెనువెంట వెళ్ళింది రాజేశ్వరి. ఏమండి? కారు డోర్ తీస్తున్న సతీష్ ఆగాడు. ఇంటికేనా అండి మీరు వెళ్ళేది? అవును. నేను వస్తాను. అపర్ణ రమ్మన్నారు, ఇప్పటికే ఆలస్యమైంది అంది రాజేశ్వరి. సతీష్ భ్రుకుటి ముడితో అడిగాడు. అపర్ణ రమ్మన్నదా? ఎప్పుడు? ఇప్పుడేనండి. ఓ అరగంట 30 గంట క్రితం ఫోన్లో మాట్లాడింది. అప్పుడు. ఓ! సతీష్ తమాషాగా తల ఎగరవేశాడు. మరి అపర్ణ ఇంట్లో ఉన్నదో లేదో అనే అనుమానం మీకెందుకు కలిగింది? తెల్లబోయిన రాజేశ్వరి వెల్లముఖం తేరుకునేసరికి సతీష్ కారు కనుమరుగైంది. యు స్కౌండ్రల్! నిస్సహాయ క్రోధాన్ని తనలో తానే అణుచుకుంది రాజేశ్వరి. భర్త మటుకు భర్త, భార్య మటుకు భార్య. ఎంత అహంభావులు! కాని ఇంతకింత అవమానించే అవకాశాలు నాకు రాకపోవు. ఆ కక్షనంతా అందమైన మాటల్లో మలిచింది అపర్ణ వద్ద. ఏమింత ఆలస్యమైంది? వెంటనే వస్తావనుకున్నాను అని అడిగింది అపర్ణ రాజేశ్వరిని చూడగానే. ఏం చేయనమ్మా, చచ్చి చచ్చి బస్సులో రావాల్సిన గతి నాది. తెలుసులేగాని, పోనీ దారిలో ఆపద్బాంధవిలాగా మీ కారు కనిపించింది. ఎక్కడా? అదే, ఆ మంచి సెంటర్లో పెద్ద షాప్ ఉంటుంది. పేరు అదే ఫ్యాషన్ లేడీ. అక్కడ. ఈవేళప్పుడా? మా కారు అక్కడుందా? నువ్వు షాపింగ్కి వచ్చావనుకుని దుకాణంలోకి వెళ్ళి చూస్తే మీ ఆయన ఒక్కరే ఉన్నారు. చాలా అదృష్టవంతురాలు అపర్ణ. నీకు కావలసిన చిన్న చిన్న అవసరాలన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకుని వైనంగా కొని ప్యాక్ చేయిస్తున్నారు మీ వారు. అపర్ణ అయోమయంగా చూడసాగింది. నేనేమి తెమ్మని చెప్పలేదే ఆయనతో. కోతలెందుకులే, నా కళ్ళారా చూశాను 150 బిల్లు చెల్లిస్తుంటే. వెధవ 150 ఓ లెక్క. నా అవసరాలకయ్యే ఖర్చు అంత తక్కువ ఉండదు. ఏవైనా ఆఫీస్కి కావలసినవి కొన్నారేమో. విరగబడి నవ్వింది రాజేశ్వరి. నా కళ్ళతో నేను చూశాను. పెట్టికోట్స్ వగైరా వగైరా ప్యాక్ చేయడం. అవి ఆఫీసులో అవసరమవుతాయా? అంది రాజేశ్వరి. తల తిరిగిపోతోంది అపర్ణకు. అపర్ణ రమ్మంది నన్ను కాస్త కారులో దిగబెట్టండి అని నోరు తెరిచి అడిగినందుకైనా మన్నించారు కాదు. సమాధానం కూడా చెప్పకుండా రయ్యిన వెళ్ళిపోయారు కారులో. గంగ కాఫీ ఉపాహారాలు తేవడంతో మాట ఆపి అటు చూసింది రాజేశ్వరి. వాడి వడలిన ముఖం, తైల సంస్కారం లేని నిర్లక్ష్యం కావించబడిన అల్లరి ముంగురులు, అతి తక్కువ వెలచీర. అయినా ఎంత అందంగా ఉంది గంగ. అతి శ్రద్ధగా అలంకరించుకుని చక్కని పోషణలో ఉన్న అపర్ణను కూడా తలదన్నే అందాల రాశి. పిల్లలు అయ్యగారు ఎక్కడికెళ్లారు? అపర్ణ అడిగింది. గంగ కొంచెం విస్మయంగా చూసినా తమాయించుకుంది. మీకు చెప్పారు కదండి, కొత్త స్కూలుకి వెళుతున్నామని బేబీగారు చెప్పారు. ఎప్పుడొస్తారు? తెలియదండి అమ్మగారు. సర్లే, వెళ్ళు. ఇలాంటి అందమైన ముఖాలకు దొరికే ఆదరణ మాకెలా లభిస్తుందిలే. భార్య స్నేహితురాలు అడిగిందని కనీస మర్యాదకైనా కారులో కూర్చోమనలేదు అంది రాజేశ్వరి. అందమైన ముఖం. గంగ అందమైంది. అపర్ణ మెదడులో కాండవ దహనం మళ్లీ మొదలైంది. ఏం అపర్ణ, ఏ క్యారమ్సో కార్డ్సో ఆడుదామా? ఏంటో, నిన్ను చూస్తే జాలేస్తోంది. ఏ చీకు చింత లేక ఉండేదానివి. ఇటీవల ఏంటో చాలా డల్గా ఉంటున్నావు. అవునులే, ఒక్కో శనిపాదం ఇంట ప్రవేశించిన వేళ విశేషం అది. నీ ముఖం. నాకే నిశ్చింతగా ఉన్నాను. ఆఫ్టర్ ఆల్ అదొక ఆయా నాకు, అంతే. నిజంగా ఆ గంగ వచ్చాక చాలా హాయిగా ఉందనుకో ప్రాణం. నా హెయిర్ స్టైల్ కూడా నేను చేసుకోనవసరం లేదు. పిల్లలు అస్సలు నా దగ్గరికే రావడం లేదు. నన్ను పీక్కు తినేస్తారేమోనని భయపడ్డాను కాన్వెంట్ నుంచి వాళ్ళని తెచ్చినప్పుడు. తన ఇంజెక్షన్ సరిగ్గా పనిచేయడం లేదని గ్రహించిన రాజేశ్వరి రంగు మార్చి మాట్లాడింది. ఆహా, అయితే అంతటి పనిమంతురాలన్న మాట పిల్ల. నువ్వు అదృష్టవంతురాలువేలే. ఏ బాదరబందీ నీకక్కర్లేదు. ఎప్పుడూ నలుగురు సేవకులతో చేయించుకునే సౌభాగ్యవతివి. ఈ పొగడ్త ఆహ్లాదకరంగా ఉన్నా సరకు చేయనట్టే నటించింది అపర్ణ. అన్నట్టు బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి నేనివాళ. అందుకే నిన్ను సాయం రమ్మన్నది. ఇవాళ స్టీమ్ బాత్, ఫేషియల్ అన్నీ తీరిగ్గా చేయించుకుంటాను చెప్పింది అపర్ణ. సరే పదైతే అంది రాజేశ్వరి. అక్క అక్క అంటూ కుమార్ చంద్ర సందడిగా వస్తుంటే ఎదురు వెళ్ళింది గంగ. డ్రైవర్ కొన్ని ప్యాకెట్స్ తెచ్చాడు. ఆమె వెనకనే వచ్చిన సతీష్ మేడ మీదకు వెళుతూ ఒక్క క్షణం ఆగి గంగ దశ చూశాడు. పిల్లల పుస్తకాలు, కొత్త యూనిఫామ్స్ అన్నీ ఉన్నాయి. ఎవరి ప్యాకెట్స్ వాళ్లకే విడివిడిగా పేర్లు రాసి ఉన్నాయి. చూడు, అన్నీ నీ గదిలోకే తీసుకెళ్ళు. అలాగేనండి.
ముందు వాళ్ళిద్దరికీ పలహారాలు పెట్టి స్నానాలు చేయించి అప్పుడు ఆ పని చేస్తానండి అంది గంగ. ఎస్ ఎస్. తృప్తిగా తల పంకించి మేడమెట్లెక్కుతున్న అతడు మళ్ళీ గంగ మాటలు విని ఆగాడు. అమ్మగారు పైన లేరండి, బయటకు వెళ్లారు మధ్యాహ్నం. రాముతో నా కాఫీ పైకి పంపించు. పైకి వెళుతూనే మంచానికి అడ్డుగా మేనువాల్చాడు సతీష్. అతడి అలసత్వం గ్రహించిన రాము కాఫీ టేబుల్పై ఉంచి కాలు బూట్లు తీస్తుంటే సతీష్ కనులు విప్పాడు. అయ్యగారు స్నానం చేస్తారా అండి? అలసట పోతుంది. వద్దురా. కాళ్ళు పట్టనా అండి? ముందీ కాఫీ తీసుకోండి. అలాగున్నారేమయ్యగారు? ఒంట్లో బాగున్నట్టు లేదు. డాక్టర్ని పిలవమంటారా? వద్దురా, బాగానే ఉంది. పిల్లల్ని ఏడాది మధ్యలో ఊరు మార్చి స్కూల్లో చేర్చడమంటే మాటలా? ఎన్ని చోట్లో తిరగాల్సొచ్చింది. అలాగా అండి? దానికి తోడు ఆఫీసు గొడవలు ఉండనే ఉన్నాయిగా. అవునులేండి. ఇంతలో అపర్ణ వచ్చింది. వస్తూనే పెద్ద అలసిపోయినట్టు సోఫాలో కూలబడింది. ఒరేయ్, నా కాఫీ తీసుకురా. రాము భర్తకు కాళ్లు పడుతున్నాడన్న ధ్యాస కూడా ఆమెకు లేదు. సతీష్ హృదయం లోలోన నిట్టూర్చింది. మీరీరోజు నాకేవేవో వస్తువులు కొన్నారట, ఏవి అవి? అడిగింది అపర్ణ. సతీష్ ఆమె వైపే చూస్తున్నాడు గాని ఏమీ మాట్లాడలేదు. పరికిణీలవి కొంటుండగా చూశానని రాజేశ్వరి చెప్పింది. ఈసారి అతడు మాట్లాడలేదు. దాన్ని కార్లో డ్రాప్ చేయలేదని నాకు చాడీలు మోసుకొచ్చింది. నిజంగా మంచి పని చేశారు. మీతో మరెవరూ మన కారులో తిరగడం నాకిష్టం లేని పని. ఇంతకు ఏవి కొన్నవన్నీ? ఈరోజు మీరు నాకోసం షాపింగ్ చేసేంత తీరికెక్కడిదబ్బా? రాజేశ్వరికి ఒకటే అసూయ, మీరు నాకోసం ఏమేమో కొనేస్తున్నారని. అబ్బబ్బా! విసుగ్గా లేచి దింట నానుకుని కూర్చున్నాడు. నేనుదయం పోయి ఇప్పుడిల్లు చేరాను. మన మధ్య ఎవతో ఎందుకు? పిల్లల కొత్త స్కూల్ గురించి అడిగావా? వాళ్ల స్కూల్ నుంచి వచ్చారా లేదో అడిగావా? ఓ, మర్చిపోయాను. ఏమైంది? స్కూల్లో చేర్పించారా? నాకు తెలుసు. మన పరపతికి ఆఫ్టర్ ఆల్ స్కూల్ సీట్లే దొరకవా? ఇంతకీ ఏవి కొనుక్కొచ్చిన బట్టలు? బట్టలా? బట్టలు. ఏంటి బట్టల దయ్యం ఆవహించింది నిన్ను? ఆ దయ్యం చెప్పడం, నువ్వడగడం. మరేం కొన్నారు? అపర్ణ తనకు సమాధానం వచ్చే వరకు ఆగేట్టు లేదు. బేబీకి రిబ్బన్స్, కొత్త డ్రెస్సులు, యూనిఫామ్ అవి కొంటూ ఉంటే నీ నక్షత్రకరాలొచ్చి వెంటపడింది. ఓ, అదా సంగతి. నాకేవో కొంటున్నారంది. ఈ చెత్త అంతా మాట్లాడడమే గాని అసలు పిల్లల అతిగతి ఏమైనా కావలసొచ్చిందా నీకు? వాళ్ళొచ్చారో లేదో, తిన్నారో లేదోనని నీకేమీ తహతహగా లేదా? ఈ మాత్రం దానికి వాళ్ళనెందుకు అక్కడి నుంచి తీసుకొచ్చినట్టు? కొత్తగా మాట్లాడుతున్నారే. పిల్లల కంటే ముందు ఆయా అమరు ఉంది కదా ఇంట. ఇక నేనేం చెయ్యాలి? భారంగా నిట్టూర్చకుండా ఉండలేకపోయింది సతీష్ మనసు. అవును, కనీసం పిల్లలకు ఆయా లభించింది, వాళ్ళ అదృష్టం కొద్దీ. కాని నా ఆలనా పాలనలు చూసేదెవరు? ఆక్రందన చేసే అంతరంగం మౌనం వహించింది. అది తన విజయంగా భావించిన అపర్ణ అహంభావంగా నవ్వుకుంది. వేకువనే లేచి తన పనులు త్వరగా నిర్వర్తించుకుంది గంగ. తండ్రిని తలచుకుని దండం పెట్టి 2 నిమిషాలు ప్రార్థన చేసింది. నాన్నా, నువ్వు లేవు, అయినా నాకు ఓ నీడ చూపావు. అయ్యగారు నన్ను బాగా చూస్తున్నారు. నేను సుఖంగానే ఉన్నాను. అంచేత నువ్వు శాంతిగా, తృప్తిగా స్వర్గాన్ని చేరుకో. నీ ఆత్మకు ఏ చింత వద్దు. బాధలు, కోరికలు ఉన్న ఆత్మ ప్రేతమవుతుందంటారు. నువ్వలా కాకూడదు. నాకే బాధలు లేవు, కోరికలు ముందే లేవు. నీకున్న నేనొక్కతే నువ్వు బాగానే ఉన్నాను కనుక క్షోభ లేకుండా దేవుణ్ణి చేరుకో. నీ ఆత్మశాంతికి ఇంతకంటే నేనేం చేయగలను? నీకు తెలుసు. అవును, అయ్యగారు నిన్న పంపించిన పార్సిలేంటో పిల్లల గొడవలో విప్పనే లేదు. ఎవరి ప్యాకెట్ మీద వాళ్ల పేరే ఉందన్నారు కదూ? గబగబా తీసి చూసింది గంగ. గుండె ఎగిసిపడింది. కనులు టపటపా కొట్టుకున్నాయి. చేతులు వణకసాగాయి. తనకు రోజు వాడకానికి అవసరమైన దుస్తులన్నీ ఇబ్బంది లేకుండా గడిచిపోయేందుకు సరిపడినన్నున్నాయి. కాని బాబుగారు తనకివి తేవడం. ఎన్ని తెలిసిన మనిషి, ఎంత దయార్ద్ర హృదయం. తాను కట్టుగుడ్డలతో మాత్రమే వచ్చిన దీనురాలని బాబుగారికి బాగా గుర్తుందన్నమాట. భగవాన్, ఈ మంచి మనిషిని కలకాలం సుఖంగా వర్ధిల్ల చెయ్యి. నీవు కనిపింపని దైవానివి, కాని నన్ను కనిపించే దైవం నీడకు చేర్చావు. అంతే చాలు. భక్తితో అనవత నేత్రురాలై చేతులు జోడించిన గంగ అదిరిపాటుతో కనులు తెరిచి గాభరాగా చూసింది. రాఘవులు చేతిలో గరిటెతో తాండవమాడుతున్నాడు, మాటిమాటికి పైగుడ్డ దులిపి మళ్ళీ భుజాన వేసుకుంటూ. ఏటిపిల్ల, అలా సినిమాలో సీతమ్మోర్లా గూకుంటే పొద్దున్నే ఇక్కడ పనులెట్టా అవుతాయి? నువ్వు పిండి రుబ్బేదెప్పుడు? నేను దోశలు పోసేదెప్పుడు? పిండి
లక్ష్మిని రుబ్బమను రాఘవులు. అబ్బాయి గారిని అమ్మాయి గారిని లేపి వారి పనులు చూడాలి నేను. ఓయ్, ఈ కబుర్లకేం గాని పద, పని చెయ్యి. ఆరింకా నిద్రలేవరు అప్పుడే. పని తప్పించుకోవడానికి దొంగ పూజలు అవన్నీ కలిగినోరు ఖాళీగా కూకుని సోగ్గా చేసే నటనలు. మనకు కావలసింది మన పొట్ట పూజ. పొట్ట నిండాలంటే వెట్టి సాకిరి చెయ్యాలి. ఏయ్, ఏంటా కూతలు? సతీష్ గర్జన వినిపించిన దశ హడలిపోతూ చూశాడు రాఘవులు. మెట్ల వద్ద నిలబడి హుంకరిస్తున్నాడు సతీష్. అయ్యగారు? నోర్ముయ్. లక్ష్మి ఏమైంది? ఉన్నదండి, బట్టలు ఉతుకుతుందండి. అది మధ్యాహ్నం చేయవలసిన పని. పిలు. చిత్తం. ఇలారా. ఏంటండి? బెదిరిపోతూ 2 అడుగులు సతీష్ వైపు వేసి ఆగిపోయాడు. ఆ అమ్మాయి గంగ కేవలం పిల్లల్ని చూసుకోవడానికే. చిత్తం. మీరలాగ చెప్తే ముందే నాకు తెలుసుండేదండి. ఇంకెప్పుడు ఇలా బిగ్గరగా అరవడం జరగకూడదు. నిశ్శబ్దంగా నీ పని నువ్వు చేయడమే. వెళ్ళు. చిత్తం. వంట ఇంట్లోకి వెళ్ళిపోయాడు పిల్లిలాగా. అరవకూడదు. అవును. అక్కసంతా గిన్నెపై చూపుతూ గొణగసాగాడు రాఘవులు. అమ్మగారైతే రంకె వెయ్యొచ్చు, చిందులు తొక్కొచ్చు. అంబశక్తికి మళ్ళీ అడిగే దమ్ముల్లేవు. పెళ్ళాం కదూ, మేం పనోలం గనక నోరెత్తరాదు. లక్ష్మి వచ్చి పిండి రుబ్బేందుకు ఉపక్రమిస్తూ మెల్లగా నవ్వింది రాఘవులు మాటలకు. ఆరిల్లు ఆరి ఇష్టం. అట్టా మాట్లాడబోక. ఉన్న నౌకరి ఊడిపోయి మళ్ళీ ఊరి మీద పడతావు. అవునులే మరి, అలా మోచేతి నీళ్ళు తాగడానికి వచ్చాను కదూ, అందుకు. అయినా ఒలేలచ్చి, నేనిక్కడ కొత్తోణ్ణనుకో, నీకు ఈ ఇంటి సంగతి తెలియాలా? ఆ అయ్యగారికి ఆ గంగంటే అంత ఇది ఎందుకు అంట. ఏవైనా ఎవ్వారం ఉందేటబ్బా? తల తమాషాగా ఎగరవేస్తూ కాలు నేలకు తాటిస్తూ అడిగాడు. శానా ఊరుకో, కొంపలు ముంచే మాటలు. ఆ అమ్మాయి కూడా కొత్తగానే వచ్చింది. పాపం ఎవరూ లేందయింది. అద్గది అల్లా చెప్పు. ఎవరూ లేరు. బోలెడంత అందం ఉంది. ఇంకే? మెరిసే కళ్ళతో అన్నాడు హేళన ఉట్టిపడే స్వరంతో. ఏయ్, ఏంటా మాటలు? దిక్కులేని ఆడకూతుర్ని పట్టుకుని ఐగోరికి చెప్పేయగలను జాగ్రత్త. బాబాబు వద్దులే, ఆయన నాకెందుకు ఈ పెద్దింటి గొడవలు అన్నాడు రాఘవులు. ఇంతవరకు శ్రీమతి కోడూరి కౌసల్యాదేవి గారి నవల అనామిక ఆడియో 4వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్తే.